వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఇవాళ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అల్లము వెల్లుల్లిపాయలు మంచిగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అవి పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేసామంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి బాగోదు, పాడైపోతుంది. మనం వాటర్ బదులైతే సాల్ట్ వేయచ్చు. ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తే మనకి సాల్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ లాగా వస్తాయి కదా, సో దానివల్ల ఇంకా మెత్తగా పేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ సాల్ట్ ఏం వేయలేదు, అందుకే ఇలా ఉంది. మనం ఇది బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months ఉంటుంది.